రమ్మన్నది నిన్ను కాదు. నువ్వేం ఇంటికి రావడం మొదటిసారి కాదు కదా. నేను రమ్మంటున్నది మీనాక్షిని. హారతివ్వు. ఇవి నేను నీ పెద్ద కోడలికి ఇస్తున్నాను. మీనాక్షక్క, నువ్వు చాలా అందంగా ఉన్నావు. పుట్టింటి వాళ్ళు కళ్ళ ముందు లేరే, ఎంత ఘోరం. అత్తా మామే అమ్మా నాన్న అవుతారు. మీనాక్షి వచ్చిన లోటేమీ లేదులే. అయ్యో అలా ఎందుకమ్మా, మేము లేము. బావగారికి మాటిచ్చాను, తప్పేవాణ్ణి కాను. ఏదో కానివ్వండి. అలాగే త్వరగా రండి అబ్బాయి, ఫోటోలు దిగుదాం. రండి రండి. దాన్ని నువ్వు చంపి నన్నెలా జైలుకి పంపిస్తావురా? మర్డర్ చేయడానికి తుపాకీ సిద్ధం చేసుకున్నవాడు బుల్లెట్లు మర్చిపోతాడా? మీనాక్షిని చంపడానికి వాడే కత్తి నాది, కాని చెయ్యి నీది. ఈ పెళ్లి జరిగేలోపు దాన్ని పాడెక్కిస్తాను. నువ్వు పెళ్లి పీటలెక్కేలోపు నిన్ను కటకటాల్లోకి పంపిస్తాను. అందుకే ఈ ఇంట్లోకొచ్చాను. అందుకే అందర్నీ నమ్మించాను. తల వంచి నీ కాళ్ళు పట్టుకున్నాను. ఆవేశాన్ని అణుచుకొని అవమానాన్ని భరించింది ఈ సమయం కోసమే. నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టడానికే. క్రిష్, ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నావు? టెన్షనా? అదేం లేదే. లేదు క్రిష్, ఏదో ఉంది. నువ్వు నా దగ్గర దాస్తున్నావు. ఏం దాచేది? ఏం లేదని చెప్తున్నానుగా. క్రిష్, నువ్వేనా? ఏ అలా కనబట్లేదా? కనపడుతున్నావు, కానీ ఇంత జరుగుతున్నా నువ్వు కామ్గా ఉంటున్నావే, అదే అర్థం కావటం లేదు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతోందా? నీ మీద కక్ష కట్టిన వాడికి, నిన్ను చంపాలనుకున్న వాడికి ఈ ఇంట్లో నీ కళ్ళ ముందు అది ఆ మీనాక్షితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. నిర్ణయించింది నేను కాదు కదా. నిజమే, కానీ ఆ నిర్ణయానికి నువ్వెలా ఒప్పుకున్నావు? ఒప్పుకోకేం చేయను? చేసుకోబోతున్నది అది, చేసుకోబోయాడు వాడు. వాళ్ళిద్దరిని ఒకటి చేయాలనుకున్నది వాళ్ళు. నేనేం చేస్తాను? క్రిష్, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నువ్వంటే గిట్టని వాడికి నీ తల్లిదండ్రులు పెళ్లి చేస్తావంటుంటే ఆపాల్సింది పోయి నువ్వే. ఆపాలంటే అమ్మా నాన్నని బాధ పెట్టాలి, లేదా నేనే వాళ్ళకి దూరం అవ్వాలి. అది నాకు ఇష్టం లేదు, అందుకే ఒప్పుకున్నాను. క్రిష్, పెంచుకున్నవాడు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాడు, అందుకే ఇప్పుడు ప్రేమ పొంగుతుంది. వాళ్ళు పెళ్లిళ్ళు పేరంటాలు అంటున్నారు. ఇప్పుడు కాదని సాధించేదేముంది? అది కాదు క్రిష్. శ్వేత, వాళ్ళిద్దరి పెళ్లి జరగాలి, జరిగి తీరాలి, అంతే. అదేంటి క్రిష్? ముందు నేను ఒప్పుకోలేదు. వాడి పెళ్ళంటూ జరిగితే నా చావును చూస్తారని బెదిరించాను, కానీ ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా? పెళ్ళైన మరుక్షణం ఆ మీనాక్షిని తీసుకుని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానన్నాడు వాడు. ఇలాగైనా దరిద్రం వదిలిపోతుందని సరే అన్నాను. క్రిష్, నువ్వేం మాట్లాడకు శ్వేత, వాళ్ళ పెళ్లి జరుగుతుంది, అదే మనకి మంచిది. వెళ్ళు. క్రిష్, వెళ్ళు శ్వేత, వెళ్ళి పడుకో.
అమ్మయ్యా, ఇదేమైనా ఆ బలరాం గారిని నమ్మకూడదు. చిన్న అవకాశం కూడా వాడికి ఇవ్వకూడదు.
బాబాయ్ నేను బాబాయిని సరే, నువ్వెవడి రా అబ్బాయి? పెళ్లి కూతురు గదిలో ఉన్నావు. దొంగవా? గజ దొంగవా? గరణ దొంగవా? బాబాయ్ నేను పెళ్లి కొడుకుని గుర్తుపట్టలేదా? పెళ్లి కొడుకువా? నిన్నే కదరా ధనరాజు కొడుకున్నావు. అంటే నన్నే మోసం చేద్దామనుకున్నావురా? బాబాయ్ నేనే ధనరాజ్ కొడుకుని. నేను ఒప్పుకోను. అయితే పెళ్లి కొడుకునే అయి ఉండాలి, లేదా ధనరాజు కొడుకునే అయి ఉండాలి. అంతేగాని ఒకేసారి ఇద్దరు కొడుకు ఎలా అవుతావు? బాబాయ్ నేను ధనరాజ్ పెంచుకున్న పెద్ద కొడుకు బలరాంని. చిన్న కొడుకు, సొంత కొడుకు. అదే నిజమైతే అర్ధరాత్రి ఈ అమ్మాయి గదిలో నీకేం పని? అంటే అది అది దాహం వేసి నీళ్లున్నాయేమోనని. ఆహా, నీళ్లు బిందెలో ఉంటాయి, బిందె కిచెన్ లో ఉంటుంది. ఈ అమ్మాయి గదిలో ఎందుకు ఉంటాయి చెప్పు? అది మరి మరి అది మరి మరి హ, చెప్పలేవు. నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు నీళ్ల కోసం రాలేదు, అమాయకురాలైన ఈ అమ్మాయిని గిల్లుదామని వచ్చావు. అయ్యో కాదు బాబాయ్. అవును కాదు అవును కాదు కాదు అవునని చెప్తున్నానుగా. కాదని చెప్తున్నాగా. అవును, నువ్వు అవునంటున్నావా కాదంటున్నావా? అవునన్నాను. మరి నేనేంటి కాదని కమిటీ అయ్యాను? అవును, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఏమో మంచినీళ్ళ కోసమేమో. ఎగ్జాక్ట్లీ, నాకు మంచినీళ్ళు కావాలి. అమ్మాయి నువ్వు కూడా వచ్చి, పెళ్లి కావాల్సిందండి. ఇలా ఒంటరిగా ఉండకూడదు. వచ్చి వచ్చి. బాబాయ్ బాబాయ్నే గుర్తుంది. నాకేనా మతిమరపా? నువ్వు రామ్మా, వెళ్ళి ఆడల మధ్యలో పడుకుందు గాని. రా 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 రా. తమ్ముడు చాలా శ్రమ పడ్డావు, కానీ ముక్కు మూతి నలిగిపోయింది. వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకో. ఏం జరిగినా నీ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇది నా మొదటి సక్సెస్ రా. బ్యాడ్ నైట్. ఇదిగో రామయ్య, అవన్నీ లోపల పెట్టు. శ్వేత, రారా కూర్చో. రామ్మా. అపర్ణ నువ్వు కూర్చో. బలరా, మీనాక్షి మీరండి. బలరా, నానా నువ్వు మీనాక్షి ఈ కార్లో రండి. ఎందుకు నాన్న? ఒరేయ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీరిద్దరి కార్లో వెళ్ళండి. మీనాక్షి పదండి. రామ్మా రా. ఎక్కమ్మా. ఏంట్రా? బలరాం నేను ఈ కార్లో వస్తాం. అరే నీకెందుకురా? కావాలంటే నువ్వు శ్వేత ఆ కార్లో రండి. అది కాదు డాడ్, ఇద్దరికి సపరేట్ కార్లు, డీజిల్ వేస్ట్. మేము కూడా ఇందులోనే వస్తే కలిసి వస్తుంది. పైగా అందులో అందరికీ ఇబ్బందిగా ఉంటుంది.
క్రిష్ నువ్వేనా ఇలా మాట్లాడేది? ప్లీజ్ డాడ్, మేము నలుగురం కలిసి వస్తాం. అది కాదురా, వీళ్ళు డాడ్, బలరాంతో కబుర్లు చెప్పుకుంటూ వస్తాం డాడ్, కాదనకండి. తమ్ముడు, నలుగురు ఒకే కారులో అంటే డ్రైవర్ నేనున్నానుగా, నేను డ్రైవ్ చేస్తాను. అది కాదురా క్రిష్, వాళ్ళకి కాస్త ప్లీజ్ డాడ్. అది కాదురా. పోన్లే నానా, తమ్ముడు ముచ్చట పడుతున్నాడుగా. రా బ్రదర్. ఒక నిమిషం. శ్వేత రా, ఆ బండిలో వెళ్దాం. రా శ్వేత. కూర్చో మీనాక్షి, ఎక్కమ్మా. కూర్చో బ్రదర్. బాయ్ నానా. క్రిష్, నీ డ్రైవింగ్ సూపర్. ఎక్కడ నేర్చుకున్నావు? క్రిష్, మన పెళ్ళయ్యాక ఎలాగో అందరం కలిసే ఉంటాం. మీనాక్షి నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వే మా డ్రైవర్. అదే, నువ్వు మాతోనే రావాలి, మా వెంటే ఉండాలి అంటున్నా. ఏం మీనాక్షి, క్రిష్ మనతో ఉంటే బాగుంటుంది కదా? ఎంచక్క క్రిష్ డ్రైవింగ్ చేస్తుంటే నువ్వు నేను ఎంచక్క వెనకాల కూర్చొని జోరుగా హుషారుగా షికారు పోదమా అని పాడుకోవచ్చు. ఏం క్రిష్, డ్రైవింగ్ చేస్తావా చేయవా? శ్వేత చూడు, క్రిష్ ఏం చెప్పట్లేదు. చేస్తాను. థ్యాంక్ యూ. అవును, ఇందాకటి నుంచి నేనే చెవికోసిన మేకలా అరుస్తున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు మేకవు కాదరా, పులివి. క్రిష్, ఏదో అన్నావు? ఏం లేదు. ఏదో ఒకటి మాట్లాడు మిక్షి. మిక్షియా? అవును, స్వీట్గా ఉంటుందని షార్ట్గా చెప్పాను. నేను మా పెళ్ళయ్యాక మీనాక్షిని మిక్షి అనే పిలుచుకుంటాను. బావుందా? ప్లీజ్ మిక్షి, ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడను? మన పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? అవసరమా ఇప్పుడు అవన్నీ బ్రదర్? ఇప్పుడు కాక హనీమూన్ గురించి ముసలోళ్ళు అయ్యాక మాట్లాడుకుంటారా? నువ్వు చెప్పు మిక్షి. పోనీ నేనే చెప్తాను. సింగపూర్, మలేషియా, పోనీ లండన్. అండమాన్కి వెళ్ళండి, నీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హేయ్, క్రిష్ జోకేశాడు, నవ్వు మిక్షి. శ్వేత, మా ఇద్దరు నువ్వు ఫోటోది.
నేనా? ఇంకా నయం, నిన్న అనలేదు, మమ్మల్నే. ఈరోజు మిక్షి చాలా అందంగా ఉంది. ఫోటో తీ. ఒక్క ఫోటో తీ మరదల పిల్ల. తీయవమ్మా. చూడు క్రిష్, ఫోటో తీయనంటుంది. ఓకే, రెడీ? మీనాక్షి, మెలికలు తిరక్కు, ఫోటో సరిగా రాదు.